బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియాలోని అతిపెద్దదైన గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలను పూజార్ల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని అందులో పేర్కొంది. 28న సారాలమ్మ, గోవిందరాజు, పగిడిత్త రాజు గద్దెలను వస్తారు. అయితే 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లు వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని తాడ్పాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియాలోని అతిపెద్దదైన గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలను పూజార్ల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని అందులో పేర్కొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ కుంభమేళగా పేరుగాంచినటువంటి మేడారం జాతరకు సంబంధించి తేదీలు విడుదలయ్యాయి. వెన్నెల ముఖ్యంగా 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది. ములుగు జిల్లాకు సంబంధించి మేడారంలో జరిగేటువంటి ఈ సమ్మక్క సారక్క ఎవరైతే పండుగకు సంబంధించి ఈ జాతరకు సంబంధించినటువంటి తేదీలను అక్కడ పూజారుల సంఘం విడుదల చేయడం జరిగింది. 2026 జనవరి 28వ తేదీన ఈ జాతర ప్రారంభం కానుంది. వెన్నెల మొదటి రోజు సారలమ్మ దేవత, అట్లాగే 29న సమ్మక్క దేవతకు సంబంధించి దేవత గద్దెల మీదకి చేరుకోవడం ఉంటుంది. ఆ తర్వాత 29వ తారీఖు 28, 29 2 రోజులు చేరుకుంటారు. అట్లాగే 30వ తేదీన మొక్కులు చెల్లించడం, అట్లాగే 31వ తేదీన వనదేవతలకు సంబంధించి వాళ్ళు ఆ అడవి ప్రవేశం చేయడం అనే కార్యక్రమం కూడా ఉంటుంది. సమ్మక్క సారక్క అట్లాగే వారికి సంబంధించినటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజు అనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించి వాళ్ళ ప్రతిష్టలతో పూజ అయితే చేస్తూ ఉంటారు. ఆ చివరి కార్యక్రమం 31వ తేదీన వనదేవతల వన ప్రవేశంతో ఈ జాతర ముగియనుంది. ఇది ప్రతి ఏడాది 2 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది. దాంతో పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి భక్తులతో పాటు అటు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా సుమారు లక్షల సంఖ్యలో పాల్గొనే జాతరకు సంబంధించి ఈ తేదీలను అయితే విడుదల చేయడం జరిగింది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.